ఏ ఒక్క ఊరిలో అయినా డబ్బులు తీసుకోకుండా వచ్చిన డబ్బంతా ల్యాండ్ ఓనర్కే ఇచ్చారా? ఒక పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా, నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసింది కాకుండా, కోట్ల రూపాయల ధనార్జనే పరమావధిగా భావించి చేసిన పనులకి సిగ్గు లేకుండా బొంకుతూ ఉన్నారు. ప్రతి మనిషికి ఆత్మసాక్షి ఉంటుంది. రాజకీయ విమర్శలు చేయొచ్చు, పార్టీలు సిద్ధాంతాలు ఉంటాయి. కానీ తప్పు చేసి ఆ తప్పును కప్పెట్టుకోవడం కోసం ఎదుటోళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు. ఎవరికైనా మొత్తం ఎన్ని కాలనీలు లేఅవుట్ చేశారు, ఎంతెంత భూమికి ఎంతెంత డబ్బులు డ్రా చేశారో కూడా సమాధానం చెప్పాలి. కొప్పులవరగూడలో నివాస యోగ్యానికి పనికిరాని భూమి కొన్నారు. ఎవడు వెళ్ళాలి, అక్కడ ఎవరు భూమి అవసరం లేదు. ఇల్లు పెద్ద పెద్ద మాటలు వీళ్ళు చెప్పే మాటలు. ఒక్క కాలనీ కంటే ఒక్క కాలనీకి అప్రోచ్ రోడ్ లేదు, కనీసం గ్రావులేసి పైపులు వేయాల. కాలనీ నిర్మాణం అంటే ఎవరైనా లేఅవుట్తో పాటు ఎక్కడైతే రోడ్డు క్రాసింగ్లు ఉన్నాయో అక్కడ పైపులు పెడతారు. ఫస్ట్ మట్టి పని చేస్తారు ఒక స్టేజ్లో హైట్ రావడానికి. సెకండ్ గ్రావులు వేస్తారు. థర్డ్ స్టెప్లో మెట్లు వేస్తారు. ఇలాంటి పనులే టేకప్ చేయకోకుండా మేము చేసింది ఇంత కాదు అంత కాదు చేయకోకుండా పనులు చేసినట్లుగా దొంగ బిల్లులు కొట్టుకుని పందికొక్కుల్లాగా మింగేసి ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. బహిరంగంగా చర్చించడానికి రావాలి. ఎవరికైనా ధైర్యం ఉంటే, వాళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేసుకుంటే. బలివేపించి నేనే కట్టా, మీ తాత డబ్బులతో కట్టావా, మీ నాన్న డబ్బులతో కట్టావా? ప్రపోజల్ పంపించింది నేను, శాంక్షన్ తెచ్చింది నేను. ఈ టైంలో టెండర్లు పిలిచారు, రివైజ్డ్ ఎస్టిమేట్ వేసి కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి. కాదని ఎవడు అనలేదే. అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. మనం వచ్చేదాకా పెదవేగ రోడ్డు దిక్కు దివాణం లేదు, దిక్కు దివాణం లేదు. నేను వచ్చేదాకా కూడా ఏంటి పోసానని చెప్తారు. ఎవడు పోసారు? ఏదో కూచింపూడిలో కుదంత పోసుకుంటే అంత పోసారు. అంతకుమించి ఏం పోసారు? కొప్పాకు రోడ్డు ఏం చేశారు? 7 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. కొప్పాకు, పినకడిమి, పెదకడిమి ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయని మొత్తం క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ నేను వచ్చే వరకు నడచడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నది రోడ్డు. తల్లికి వందనం ఏరుతున్నాం. అనేక మంది మన పార్టీ కాని వాళ్ళ పిల్లలకి వేసాం. ఆ ఉన్న 250-300 మంది కూడా ఈ చౌటాగాళ్ళ వల్ల, పరిపాలన చేతగాని వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు తప్ప వేరే కారణం కానే కాదు. దమ్ముంటే చెప్పమానండి. మేము వైఎస్ఆర్ జెండా పట్టుకున్నాం కాబట్టి మా పిల్లలకి తల్లికి వందనం వేయలేదు అని ఈ నియోజకవర్గం మొత్తం మీద ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క ఫ్యామిలీని మేము ఆపినట్టు చూపించమనండి. ఆడ పార్టీ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు, ఎంపీపీ ఉంది. ఒక్క పేరు చెప్పమనండి, ఒక్క పేరు చాలు. మీరు ఆపారు, ఇది మీ వల్ల ఆగిపోయింది, మీ నాయకుల వల్ల ఆగిపోయింది అనే మాట ఒక్కటి చెప్పమనండి. ఇళ్లలో మీటింగ్లు పెట్టుకుని డబ్బాలు కొట్టుకోవడం కాదు, ప్రజల సొమ్ములు ఎగ్గొట్టి ఊరు వదిలిపెట్టి పారిపోయి వ్యవహారం చేయడం కాదు రాజకీయం అంటే. మీరు ఎంపీటీసీలు కొంతమంది ఉన్నారు కదా, సర్పంచులు ఉన్నారు కదా,
అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా. ఒక్క ఆరోపణ కూడా చూపించలేకపోతున్నారు. ఏంటి? దొంగ పెన్షన్లో వికలాంగత్వం లేకుండా వికలాంగత్వం ఉన్నట్టు, అవకాశం లేకుండా అవకాశం ఉన్నట్టు. ఈరోజు పెదవేగి మండల పరిషత్ జనరల్ బాడీలో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. ఈ యొక్క తొలి అడుగు కార్యక్రమంలో పెదవేగి మండలంలో 4 గ్రామాలు పర్యటించాం. మండలం అంతా కూడా, నియోజకవర్గం అంతా కూడా ప్రతి గ్రామం, ప్రతి బజారు, ప్రతి మనిషిని మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుని ఈ ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకి సహాయం చేయగలుగుద్దో అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకుంటామని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అనేక అవకతవకలు పెదవేగి మండలంలో జరిగినాయి. ఆ విషయాలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశారో ఆ డబ్బులన్నీ కూడా తిరిగి కక్కిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.